మత్తయి సువార్త 4వ అధ్యాయము 19, 20 వచనాలు. 18 నేను చదువుతాను, 19, 20 మీరు చదవండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. చదవండి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే ఆ మాట చదువుకోండి మళ్ళా. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుంచి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడు యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకునిచుండగా వారిని చూసి పిలిచెను. 22 చదవండి. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే వాళ్ళ విధేయత చూడండి. దేవుడు వాళ్ళని ఎట్లా వాడుకున్నాడో ఆలోచన చేయండి. ఆ విధేయత వారి జీవితానికే ఒక దివ్యమైన మెట్టుగా మారినది. దివ్యమైన అంటే మధురమైన, మనోహరమైన, మనుషులు వర్ణించడానికి వీలుగానంత ఔన్నత్యమైన స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళింది. వాళ్ళు వదిలిపెట్టింది చిన్న విషయం కాదు, వాళ్ళ జీవితాన్నే వద్దు అనుకున్నారు ఇక. ఎందుకంటే దోనె, వల, సముద్రం అవన్నీ కూడా వాళ్ళ జీవనానికి ఆధారం. మానవ జీవితానికి, లేకపోతే పేతురు, యోహాను, ఆంద్రేయ, తర్వాత యాకోబు వాళ్ళ జీవితానికి ఆధారం. ఇందులో తండ్రి కూడా ఉన్నాడు, ఇల్లు, అన్నీ. ఇంకా పేతురు ఇలా అంటాడు, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమే. వెంటనే వాళ్ళు లోబడ్డారు. వాళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నదా? ఏమన్నా తెలిసిన వాళ్ళ? ఏమన్నా ఎక్కువ వివరాలు తెలుసా? ఈ నమ్మటి వెళితే మాకు ఏమన్నా ప్రతిఫలం ఉండిద్దని తెలుసా? ఏమీ తెలియదు వాళ్ళకి అసలే. కొన్ని సంవత్సరాలు వెంబడి, 3.5 ఏళ్ళు కదా, 1 year తర్వాత లేకపోతే 2 years తర్వాత ఈ మాట అనేటప్పటికీ ఎంతకాలం అయిందో తెలియదు. అయ్యా, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించితిమి, మాకేమీ లాభమని అడిగాడు. ఎవరు? పేతురు. అంటే ఆయన్ని వెంబడిస్తే మాకేం లాభం వచ్చిందో కూడా తెలియదు వాళ్ళకి. అయినను వెంటనే వాళ్ళు లోబడ్డారు కనుక ఎంత ఘనంగా అపోస్తలులైనారు వాళ్ళు. బలమైన పరిచర్య కోసం వాళ్ళని వాడుకున్నారు. పేతురు మంచాల మీద రోగులను పేతురు యొక్క నీడ కోసం తీసుకొచ్చేవాళ్ళు. మంచాల మీద రోగుల్ని పేతురు యొక్క నీడబడితే చాలని తీసుకొచ్చేవాళ్ళు. మీ నీడబడితే చాలని చెప్పి ఆశించి ఆ స్థాయిలోకి తీసుకురాగలిగినారు. కనుక ఇది రెండవది. దేనికి లోబడ్డారంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డారు. నన్ను వెంబడించండి అనగానే ఏమి అడ్డాలు ఉన్నాయో అన్నీ తీసేసుకున్నారు, వచ్చి వెంబడించారు అని చెప్పి మిమ్మల్ని ఏం పూర్తికాల సేవకు ఏమో రమ్మని చెప్పట్లేదు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనము దేవుని మాట మనకి వినబడినప్పుడు, ఈ చెవులకు వినబడినప్పుడు ఎప్పుడు కూడా మనము ఆలస్యము చేయకూడదు. వెంటనే వారు వలలు విడిచిపెట్టినందుకు దేవుడు వెంటనే వారిని ఏమన్నాడు తెలుసా? 5వ అధ్యాయానికి రండి, 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అని చెప్పాడు. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగు. అంటే వెంటనే ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన వెంబడించిన వాళ్ళు లోకానికి ఏమైనారు? ఇప్పుడు ఉప్పైనారు. లోకానికి ఏమైనారు? వెలుగైనారు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు అని చెప్తున్నాడు. కనుక మీరు ఇప్పుడు మరి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెమో ఏదో ఒకటి తిని వచ్చి ఉంటారు. ఆ తిన్న దానిలో ఉప్పు కలుపుకున్నారా? సరే, కొంతమంది కలుపుకోకపోవచ్చు. ఉప్పు కలుపుకున్నారు లేదా? తప్పక కలుపుతారు. అంటే ఉప్పు లేకపోతే ఆ కూరకు రుచి ఉండదు. కానీ ఆ బిడ్డ లేకపోతే, ఆ పేతురు లేకపోతే, యోహాను లేకపోతే, యాకోబు లేకపోతే, ఆంద్రియ లేకపోతే ఈ ప్రపంచానికే రుచి లేదు. అది అంత స్థాయిలోకి వాళ్ళు తీసుకెళ్ళాడు దేవుడు. విధేయత నువ్వు అవసరం ఈ ప్రపంచానికి, నువ్వు అవసరం ఈ లోకానికి. పేతురు జైల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందండి? ఏం అవసరం వాళ్ళకి? అవసరం, ప్రపంచానికి అవసరం. ప్రార్థన చేసినారు. ప్రభువా, పేతురు నేను బయటికి తీసుకురా ప్రభువా, యాకోబు నేను చంపేశాడు ప్రభువా హేరోదు, అయ్యా
ఆ క్రూరుడు చేతిలో పడకుండా పేతురుని బయటకు తీసుకురా ప్రభు అని. ఎందుకంటే అవసరం. ఆ విధంగా ప్రార్థన చేసినారు వాళ్ళు. కనుక రెండవది, మాటకి వాళ్ళు ఎప్పుడైతే లోబడ్డారో, ఎంత ప్రపంచానికి అవసరమో అని అత్యాసక్తితో వాళ్ళ కోసం ఏం చేశారు? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం, సంఘం అయితే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేశాను. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికే వచ్చాడు ఆయన. కనుక లోకానికి మనం ఉప్పులాగా మారుతాము, లోకానికి వెలుగుగా చేయబడతాము. అట్లానే లోకానికి మనము చాలా అవసరమైన వాళ్ళముగా చేయబడతాం. ఒకవేళ మనకేమైనా ఇబ్బంది కలిగితే మన నిమిత్తం ప్రార్థన చేయడానికి సంఘానికి భారాన్ని పెడతాడు దేవుడు, సంఘానికి వేదన పెడతాడు దేవుడు, సంఘానికి బాగా ఆ వేదనను కలుగు చేస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో ఆ బాప్తిజం ఇచ్చు యోహానుని గురించి వ్రాయబడింది ఏంది తెలిసిన? అతడు మండుచు ప్రకాశించు దీపమని చెప్పాడు. అతని వెలుగులో అనేకులు దీవెనలు పొందినారు. మనం లోకానికి ఉప్పు అయితే, లోకానికి వెలుగైతే, మన వెలుగులోకి చాలా మంది వస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. 35 అందరు చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు. అంటే ఇక్కడ ఏంటంటే, దేవుడు నేను లోకానికి వెలుగును అన్నాడు, మిమ్మల్ని నేను లోకానికి వెలుగుగా చేశాను. యోహాను కూడా వెలుగుగా చేస్తే ఎంతమందో ఆ వెలుగులో ఉండి నడుచుకోగలిగినారు. అంటే అర్థం ఏంటి? మనం వెలుగైతే మన దగ్గర చీకటి లేదని అర్థం. అనేకులను చీకటిలో ఉన్న వాళ్ళని దేనిలోకి తీసుకురాగలుగుతాం? వెలుగులోకి తీసుకురాగలుగుతాం. యోహాను అదే చేసినాడు. యేసు ప్రభువును వెంబడించడానికి వచ్చిన శిష్యులందరూ చాలా మంది అంతకుముందు ఎవరిని వెంబడించిన వారు? బాప్తిజమిచ్చు యోహాను వెంబడించినారు. మనసు మారడం ఎలాగానే దానికి ఆయన చాలా వాక్యాలు చెప్పాడు, వర్తమానాలు ఇచ్చాడు, మనసును మార్చాడు. మారు మనసు విషయమైన బాప్తిజాల గురించి బోధ చేశాడు ఆయన. దీనికి ఇంకొక దారిలోకి వెళుతున్నాను. వెంటనే లోబడిన కారణాన పేతురు అపోస్తులుడయ్యాడు, యోహాను అపోస్తులుడయ్యాడు, యాకోబు అపోస్తులుడయ్యాడు, ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా దేవుని కొరకై సాక్షులైనారు. లోకానికి ఉప్పులాగయ్యారు, లోకానికి వెలుగులాగయ్యారు, అనేకులను ప్రభు యొద్దకు నడిపించే సాక్షులైనారు. ఇప్పుడు ఇంకొకరు వీళ్ళు వెంటనే లోబడ్డారు, వెంటనే విధేయత చూపారు. ఆదికాండము 19వ అధ్యాయం లోతు సంగతి చూడండి. ప్రభు బిడ్డలారా, ఆ రీతిగా రెండవది, దేవుని మాటకు ఖచ్చితంగా లోబడిన కారణాన వారు ఎంతో ఆశీర్వదించబడ్డారు. మూడవది, ఇప్పుడు 2 చూశాం. రక్షణకు వెంటనే లోబడ్డాడు జక్కయ్య, ఫేలిక్స్ లోబడలా, నష్టపోయినాడు. అట్లానే దేవుని మాటకు వెంటనే లోబడ్డారు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, తర్వాత బాప్తిజమిచ్చు యోహాను. వాళ్ళందరూ లోబడబట్టి లోకానికి ఏమైనారు? వాళ్ళు వెలుగు లేదా లోకానికి ఉప్పు. అనేకులు ప్రభు యొద్దకు నడిపించారు, చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు మూడవది, ఆదికాండం 19వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. తెల్లవారినప్పుడు దూతలు లోతును ఏమంటున్నారు? త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకురమ్మని చెప్పిరి. ఇప్పుడు చదవండి అందరూ మీరు. 16, అతడు ఆలస్యం చేసెను, నిర్లక్ష్యం చేసెను, అతడు అవిధేయత చూపెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఊరు బయట నుంచిరి. ఈ నిర్లక్ష్యం వలన ఎంత నష్టపోయినాడు లోతు. మూడవదిగా, అక్కడ ఆ ఊరు మంచిది కాదు, ఆ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రదేశం మంచిది కాదు, ఆ ప్రాంతంలో నీకు నష్టం ఉంది, లేదు ఆ ప్రదేశంలో నీకు ఇరుకుంది, అక్కడ ఒక బలహీనత ఉన్నది, అది నీకు ఇబ్బంది కలుగు చేసేది అని దేవుడు చెప్తున్నాడు.
చెప్తున్నప్పుడు ఆ ఊరి దోష శిక్ష అది నాశనం కాబోతుంది, దానికి దేవుడు తీర్పు రాబోతుంది అని దేవుడు చెప్తున్నప్పుడు దేవదూతల ద్వారా, దేవుడు వర్తమానికుల ద్వారా నేను అక్కడే ఉంటాను, అల్లుళ్ళారా రండి, అయ్యా బయటికి రండి, అయ్యా మేము వెళ్తున్నాము, దేవదూతలు వచ్చారు మమ్మల్ని పిలుస్తున్నారు, రండి మా కూతురుని పెళ్లి చేసుకుంటానని చెప్పారు కదా, మాట తప్పొద్దు, రండి వెళదాం, మీకు అక్కడ పెళ్లి చేస్తాను దయచేసి అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు, లోతు తడవు చేస్తున్నాడు. వాళ్ళేమో అల్లుళ్ళు ఎగతాళి చేస్తున్నారు, మామ ఇక్కడికి అగ్ని రావటం ఏంది మామ, పో మామ, నువ్వు హేళన చేయబాక, నువ్వు మాతో వేళాకోళం చేయబాక అని చెప్పి లెక్క చేయడం లేదు. ఏం చేస్తున్నారు చూడండి 19వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, తెల్లాళ్ళిందాక 14 వచ్చును, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఈ యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్తుంటే చదవండి, అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె లెక్క లేకుండా ఉంటుంటే వాళ్ళు వాళ్ళ మీదే ఆధారపడి వీళ్ళే ఇక నా బిడ్డలకి ఇక వివాహం లేకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అన్నట్లుగా ఇతను దృష్టి అంతా కూడా కోల్పోయినాడు. ప్రభు బిడ్డలారా, ఇది మూడవది. దేవుడి అక్కడ అనర్థం ఉంది, నువ్వు తప్పుకో, అక్కడి నుంచి బయటికి రా అని చెప్పినప్పుడు బయటికి వెళ్ళాల్సిన బాధ్యత ఆయనకి ఉన్నది. ఎప్పుడైతే లేట్ చేసినాడో దేవదూతలు వచ్చి ఇటు పొండి అని చెప్తున్నా చూడండి ఏం జరిగిందో, వెనక్కి చూడకుండా వెళ్ళిపో, బయటికి తీసుకొచ్చి ఊరు బయట పెట్టారు. 17 ఆ దూతలు వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక్కి చూడకము, ఈ మైదానములు ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపోమని చెప్పగా లోతు ఏమన్నాడు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించుటకు నీవు నా ఎడల కనపరిచిన కృపను ఘనపరిచితివి, నేను ఆ పర్వతానికి తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. 20 చదవండి, ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది గదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు దేవదూతలు సరే నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనం అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను, అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడను. లోతు సోయరికి వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించాడు. అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద అలాగా యెహోవా యొద్ద నుంచి గంధకము అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ మైదానములన్నిటినీ మొలకతో సహా నాశనము చేసిన. అయితే ఒక షరతుతో పంపించాడు, వెనక్కి చూడొద్దు. పంపిస్తే ఏం జరిగింది, 26 వచనం, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభము ఆయను. ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పిన ఊరికి వెళ్ళారా, వాళ్ళ ఇష్టమైన ఊరికి వెళ్ళారా? వాళ్ళకి ఇష్టమైన ఊరికి వెళ్ళారు. వెళ్ళిపోండి అన్న తర్వాత ఆ సోయరు ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ మేలు దొరికిద్ది అనుకున్నారు. అందువేలోనే భార్య ఆగిపోయింది. ఆ తర్వాత అమ్మో ఇక్కడికి వస్తే ఏంటి ఇట్లా జరిగిందని చెప్పి అతను చూడండి భయపడిపోయి 29 వచనం, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆ పట్టణాలను కాపాడాడు, ఆ పట్టణంలో ఉన్న లోతును కాపాడాడు, ఆ చిన్న పట్టణాన్ని కాపాడాడు. లోతు సోయర్లో నివసించడానికి భయపడి ఇదేమిటి భార్యకి ఇలా జరిగిందని తన 2 కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతమందు నివసించను. అతడును అతని 2 కుమార్తెలను ఆ గుహలో నివసించిరి. దేవుడు చెప్పిన ప్లేస్కి ఇప్పుడు వచ్చేసారు. వచ్చినా కానీ పిల్లలు సేఫ్ సైడ్లో ఉండలేదు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే వెంటనే విధేయత, ఆ రాత్రంతా వెయిట్ చేసినారు, అదైపోయింది. తెల్లారి పొద్దున ఇటు పొమ్మంటే వారు వేరే రుక్కుపోతున్నారు. అంటే ఏదైతే ప్రమాదం అపవిత్రత ఉన్నది ఇక్కడ అని చెప్పినాడో ఆ ప్లేస్ని ఆయన తప్పించుకుని పోవటానికి ఆయన ఇష్టపడలేదు, ఆయన భార్య ఇష్టపడలేదు. वार्डरोब में कपड़ों को ऑर्गेनाइज करके रखने के लिए इस्तेमाल होने वाला फोल्डेबल ये है बैग्स। इस तरह के बैग्स आपको ప్రమాదం ఉంది అనుకుంటే దాన్ని చేతిలో నుంచి వదులుకోవాలి, ఆ ప్లేస్ను
వదులుకోవాలి. చూడండి, అది జరగలేదు గనక, చెప్పినా కూడా నిర్లక్ష్యం చేశాడు గనక భార్య, పిల్లలిద్దరూ ఆ రీతిగా ఫెయిల్యూర్లో ఉండి కేవలం మహానుభావుడు ఒక్కడే బయటకు వచ్చాడు.